డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం. కృష్ణా పరివాహక లంక గ్రామాలను భారీ వరద చుట్టుముట్టింది. తెలంగాణలో కురిసిన భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి వరద పోటెత్తింది. సాయంత్రం 6 గంటలకు ప్రాజెక్టు అధికారులు ఇచ్చిన రిపోర్ట్ను కనుక ఒకసారి పరిశీలిస్తే నాగార్జున సాగర్ నుండి 66,139 క్యూసెక్కులు వరద నీరు వస్తుండగా పులిచింతల ప్రాజెక్టు నుంచి 98,285 క్యూసెక్ల వరద నీరు విడుదల చేశారు. ఇక ప్రకాశం బ్యారేజ్ నుండి సాయంత్రం 6 గంటలకు 5,52,034 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేశారు బ్యారేజ్ అధికారులు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక ఉండగా మరో 14,000 క్యూసెక్ల వరద నీరు పెరిగితే రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంది. తెలంగాణలోని వర్షం నీరంతా మున్నేరు, బుడమేరు వాగుల ద్వారా కృష్ణానదిలో కలవటం వల్లే ఈ భారీ వరదకు కారణంగా తెలుస్తోంది. ఫ్రెండ్స్, లేటెస్ట్ న్యూస్ను తక్షణమే తెలుసుకోవాలనుకుంటే ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి.